నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. కాకినాడ జిల్లా వేట్లపాలెం మారణహోమం మరొక ముందే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొందరు బాణాసంచా వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలు తిలోతకాలిచి జనావాసాల మధ్య అనధికారిక గొడవలలో టన్నుల కొద్దీ మందుగుండు నిల్వ చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని స్థానికులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. తాడేపల్లిగూడెం నుంచి పెద్ద తాడేపల్లి వెళ్లే ప్రధాన రహదారి నిత్యం వందలాది వాహనాలు ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడే మృత్యు పొంచి ఉంది. విక్రయ కేంద్రాల ముసుగులో కొందరు హోల్సేల్ వ్యాపారులు సిండికేట్ కి ఏర్పడి ఎటువంటి అనుమతులు లేని అక్రమ గొడవలను నిర్వహిస్తున్నారు. 2 సేల్ పాయింట్ల మధ్య కనీస దూరం ఉండాలని నియమాన్ని తొంగలు తొక్కారు. 5 మీటర్ల దూరం కూడా లేకుండా పక్కపక్కనే 2 షాపులు నడుపుతున్నారు. ఒక షాపుకు 1500 కేజీల పరిమితి ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్న రహస్య గొడవలో సుమారు 50 లక్షల రూపాయల విలువైన బాణాసంచా నిల్వ చేసినట్లు సమాచారం. వేట్లపాలెం పేలుడు తర్వాత తనిఖీలకు భయపడి భారీగా ఉన్న నాటు సరుకును రాత్రికి రాత్రే వేరే చోటుకు తరలించినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ భవన నిర్మాణాలకు కనీసం మున్సిపల్ అనుమతులు కూడా లేవు. చుట్టుపక్కల చర్చ్, ట్రాక్టర్ షోరూమ్, జనావాసాలు ఉన్న చోట ఇలాంటి అక్రమ నిర్వహణ ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మొసలి కన్నీరు కార్చడం కంటే ముందే ఫైర్, రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి ఈ గొడవలను సీజ్ చేయాలని, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేట్లపాలెం ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. తాడేపల్లిగూడెంలో అలాంటి దారుణం జరగకముందే యంత్రాంగం నిద్ర మేల్కోవాలి. మరి ఈ అక్రమ గొడవల వ్యవహారంపై మరింత సమాచారం అక్రమ గొడవలో ఉన్న ప్రాంతం నుంచి మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, ఓవర్ టు యు. నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. తూర్పుగోదావరి జిల్లాలో వేటపాలెంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాణాసంచా తయారీదారులు కావచ్చు, బాణాసంచా నిల్వ చేసే గోడౌన్లపైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర స్థాయి నుంచి ఒక ఆదేశాలు వస్తున్న నేపథ్యంలో నిన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కూడా ఎక్కడ ఎటువంటి ఒక పెళ్లిళ్ళు కావచ్చు, విషాద సంఘటనలు కావచ్చు, బాణాసంచా పేల్చవద్దు, వాయు కాలుష్యంతో పాటు రకరకాల కాలుష్యాలు జరుగుతున్నాయి, అలాగే ప్రమాదాలు జరుగుతున్నాయి, దీని మీద పూర్తి స్థాయి యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆమె సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. అయితే తాడేపల్లిగూడెం నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో చాలా గొడవలు ఉన్నాయి. అయితే ఆ గతంలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి చనిపోవడంతో, మెడ్రాస్ లైసెన్స్ ఉన్న వ్యక్తి చనిపోవడంతో, అయితే గత సంవత్సరం నుంచి ఏదైతే దీపావళికి జరిగిన సందర్భంలో ఇక్కడ ఒక భారీ స్థాయిలో అయితే డంప్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే దీపావళి అనంతరం మిగిలిన స్టాక్తో పాటు ఇప్పుడు కొత్తగా, ఎందుకంటే దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో, రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో శివకాశిది కావచ్చు, నాటు బాంబులు, నాటు తారాజువ్వలు కావచ్చు వీళ్ళు స్టోర్ చేస్తున్నారనే సమాచారం అయితే మనకుంది. తాడేపల్లిగూడెంలో ఈ స్థాయిలో జరుగుతున్న ఏదైతే మనం వెనుక మీరు చూడొచ్చు, ఈ గోడౌన్స్లో కావచ్చు, మీకు వేరే గోడౌన్స్లో కూడా ఈ స్టాక్ ఏదైతే నిల్వ చేస్తున్నారో అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు నాతో ఫాలో అవ్వండి. అక్రమంగా ఏదైతే బాణాసంచా నిల్వ చేశారని మనకున్న సమాచారం ప్రకారం ఇదే గోడౌన్లో దాదాపుగా ₹1 కోటి, ఏదైతే మనం ఇందాక చూసిన 2 గోడౌన్లతో పాటు ఈ గోడౌన్లో కూడా దాదాపుగా ₹1 కోటి స్టాక్ ఏదైతే ఉందో, శివకాశి కావచ్చు, శివకాశికి సంబంధించిన సరుకు కావచ్చు, నాటు తారాజువ్వలు, బాంబులు, చిచ్చుబుడ్లు వంటివి ఇక్కడే స్టోర్ చేశారనేది మనకున్న సమాచారం. దీని ప్రక్కనే మనం చూడొచ్చు ట్రాక్టర్ కంపెనీ ఒకటి ఉంది. దీని పక్కనే ఆనుకుని ఉన్న దానికి ఒక 10 అడుగుల దూరంలోనే ట్రాక్టర్ కంపెనీ కూడా ఉంది. ఆ ట్రాక్టర్ కంపెనీకి సంబంధించి రైతులు ఎప్పటికప్పుడు ఈ సర్వీసింగ్ అవ్వచ్చు, లేదంటే ట్రాక్టర్ కొనుగోలుదారులు అవ్వచ్చు, రైతులకు ఎప్పటికప్పుడు ఒక 20 నుంచి 30 మంది వచ్చే అవకాశం ఉంది. ఎదురుగా కూడా నివాస సముదాయాలు ఉన్నాయి. పక్కనే ఆనుకుని ఏదైతే మదరవన్నిని చర్చ్ ఉంది, దగ్గరలో మదరవన్నిని చర్చ్ కూడా ఉంది. మీరు చూడొచ్చు, విజువల్స్ లో మీకు కనబడుతూనే ఉంది. ఆ మదరవన్నిని చర్చ్ కూడా దాదాపుగా ప్రతిరోజు అక్కడ ప్రార్థనలు జరుగుతుంటాయి. ఆదివారం సమయంలో దాదాపు 500 మందికి పైగా అక్కడ ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు చర్చి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రతి నిత్యం కూడా దాదాపుగా 30 నుంచి 40 మంది ఉండే అవకాశం ఉంది. ఈ పచ్చని పంట చేల మధ్యలో ఇతను ఏదైతే చేశాడో ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఇక్కడ తీసుకోలేదనేది నిదర్శనం. కనీసం ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం ఈ గొడవని బాణాసంచా నిల్వ చేసుకోవడానికి ఒకవేళ పర్మిషన్లు తీసుకున్నారా, పర్మిషన్లు తీసుకోలేదనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ పర్మిషన్లు తీసుకుంటే బాణాసంచా నిల్వ చేసుకునే సేల్ పాయింట్లలో దాదాపు ఒక 1500 కేజీల వరకే అవకాశం ఉండే సందర్భం ఉన్న నేపథ్యంలో ఇంత పెద్ద గోడౌన్లో ఎంత స్టాక్ ఉందనేది అధికారులు తేల్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపుగా ఇక్కడ ఒకవేళ బాణాసంచాకు పర్మిషన్ ఇస్తే ఏదైతే ఫైర్ సంబంధించిన ఏదైతే ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధమైన ప్రికాషన్స్ ఇక్కడ లేవు.
ఏదైతే అక్కడ మనం చూసిన గోడౌన్లలో అత్యాధునిక టెక్నాలజీ తోటి వాళ్ళు సీసీ కెమెరాలను వాయిస్ రికార్డింగ్ సీసీ కెమెరాలతో పాటు సోలార్ కి సంబంధించిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, ఏదైతే ఈ నిర్మాణాలు ఉన్నాయో ఈ నిర్మాణాలన్నింటికి విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు, ఏదైతే సేల్ పాయింట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ నిజంగా గోడౌన్లకు కూడా ఇవ్వాల్సిన పర్మిషన్లు సేల్ పాయింట్ లో కూడా ఇవ్వకూడదు. అయితే విద్యుత్ అధికారులను మభ్యపెట్టారా, వేరే గోడౌన్లు కానీ తీసుకొని వీళ్ళు ఏమైనా ఈ తరహా చర్యలు తీసుకుంటున్నారనేది తేలాల్సి ఉంది. దాదాపుగా మనకున్న సమాచారం ప్రకారం ఈ 90 లక్షల నుంచి ₹1 కోటి మేర ఇక్కడ స్టాక్ నిల్వ ఉందని మనకైతే సమాచారం ఉంది. ఏదైతే తూర్పుగోదావరి జిల్లా వేటపాలెంలోని జరిగిన సంఘటనకు ఇక్కడ అధికారులందరూ మనకు స్పందిస్తున్న నేపథ్యంలో అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, దీని మీద చర్యలు తీసుకోవాల్సిన ఫైర్ సిబ్బంది ఏం చేస్తున్నారు అనేది కూడా వేచి చూడాల్సింది. అయితే తాడేపల్లిగూడెంలో ఉన్న బాణాసంచా అక్రమ నిల్వలపై ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందిస్తామని తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.